హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన హైదరాబాద్ నుంచే వచ్చిందన్నమాట నోటిఫికేషన్. సో, నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎగ్జామినేషన్ లేదు. అలాగే ఎటువంటి ఫీస్ కూడా పే చేయక్కర్లేదనమాట. సో, అలా మొత్తం అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. సాలరీ ఎంత, వర్క్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి మొత్తం అన్నీ కూడా. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోని 90% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, దయచేసి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ముందుగా నోటిఫికేషన్‌లోకెళ్ళిపోతే మనకి చూసుకుంటే మన హైదరాబాద్ కంపెనీ నుంచి రాజేంద్ర నగర్‌లో ఉంది. ఈ యొక్క కంపెనీ అక్కడి నుంచి మన నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ అలాగే పోస్ట్ చూసుకుంటే మనకి డేటా ఎన్యూమరేటర్స్ అంటే డేటా కలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, అదే మాట మనకి పోస్ట్ వచ్చేసరికి. సో, మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 అనమాట. సో, ఇదే మంత్ సెప్టెంబర్ 30 కల్లా మనం అప్లికేషన్స్ అనేది అప్లై చేయాలి. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా! cgard@nirDPR.org.in అని చెప్పి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మనం మన డీటెయిల్స్ పంపించాలన్నమాట. ఓకేనా? సో, అది కూడా ఎలా పంపించాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మనకి డెసిగ్నేషన్ వచ్చేసరికి డేటా ఎన్యూమరేటర్స్ అనమాట. అంటే డేటా కలెక్టర్స్ అనమాట. ఓకేనా? సో, మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకుంటే ఇది మనకి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు కాబట్టి ప్రెజెంట్ అయితే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు. ఫ్యూచర్‌లో ఎక్స్‌టెండ్ చేసే అవకాశం ఉంటదన్నమాట. ఓకేనా? ఇక పొజిషన్స్ వచ్చేసరికి వీళ్ళకి మినిమమ్ 150 మెంబర్స్ ఖచ్చితంగా కావాలన్నమాట. ఓకేనా? సో, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మీ యొక్క సీవీ బాగుండి మీరు మంచిగా ఈమెయిల్ రాస్తే మీరు ఆటోమేటిక్‌గా క్వాలిఫై అవుతారన్నమాట. ఓకేనా? సో, క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, లేకపోతే పీజీ అయినా పర్లేదు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. అలాగే డిజైరబుల్ మనకి ఉంటే బెనిఫిట్ ఏంటి అంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫెయిర్ కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకేనా? అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ వర్డ్ అండ్ ఎక్సెల్. అలాగే నాలెడ్జ్ ఆఫ్ మొబైల్ బేసిక్ ఆపరేషన్స్, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ విత్ లీడర్‌షిప్ స్కిల్స్, డేటా కలెక్షన్. ఓకేనా? సో, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనం నీడ్ టు కలెక్ట్ హౌస్ హోల్డ్ డేటా. ఓకేనా? అంటే ఇంటి యొక్క డేటా మనం కలెక్ట్ చేయాలనమాట. పలానా ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి డేటా మనం కలెక్ట్ చేయాలనమాట. ఓకేనా? డేటా కలెక్ట్ చేసి మనం ఎక్సెల్ గాని, వర్డ్‌లో గాని ఫార్మాట్ చేసి వీళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, అది మా యొక్క జాబ్, ఈ యొక్క మెయిన్ జాబ్ యొక్క రోల్ వర్క్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 45 ఇయర్స్ బిలో ఉండాలనమాట. ఓకేనా? అబోవ్ 18 ఇయర్స్ అండ్ అలా బిలో 45 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్. అలాగే రెమ్యూనరేషన్ చూసుకుంటే మనకి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి 800 పర్ డే ఉంటది. అలాగే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి 1000 పర్ డే. మీకు ఏ డేకి ఆ డే మీకు సాలరీ వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? దాదాపు మీకు మంత్లీ వచ్చేసరికి 30,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఆల్రెడీ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు మళ్ళీ cgard@nirdpr.org.in అని చెప్పి. సో, అలాగే ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారన్నమాట. మనం మనం ఈ ఈమెయిల్ ఐడీకి మనం ఏమేం డీటెయిల్స్ పంపించాలని చెప్పి ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ఏ బ్రీఫ్ సీవీ 1-2 పేజెస్ హావింగ్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ టోటల్ మీ సీవీ పంపించాలి. సీవీ అంటే ఏం కాదు మన జస్ట్ రెజ్యూమే అనమాట కరికులం వైటే. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ కన్సోలేటెడ్ మార్క్ షీట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్, ఆధార్ కాపీ. అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా పంపించాలి. మీకు ఈ డేటాకి బ్యాంక్ డీటెయిల్స్‌కి మీకు అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మీకు ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా పంపిస్తే వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం అప్లై చేయాలనమాట. సో, ఇయన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఈమెయిల్‌లో అటాచ్ చేయాలి. సో, ఈమెయిల్ అనేది ఎలా పంపించాలంటే మీరు డైరెక్ట్‌గా మీ జీమెయిల్ ఓపెన్ చేసి, ఈ ఈమెయిల్ ఎంటర్ చేసి, మీకు డైరెక్ట్‌గా చాట్‌జీపీటీ ఉంటది కదా! మీకు అందరికి చాట్‌జీపీటీ ఐడియా ఉంది కదా! సో, ఏం లేదు ఇలా మీరు గూగుల్‌లోకెళ్ళి చాట్‌జీపీటీ డాట్ కామ్ అని కొడితే మీకు చాట్‌జీపీటీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందనమాట. సో, ఆ చాట్‌జీపీటీలోకెళ్ళి ఇక్కడ మీరు న్యూ చాట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు న్యూ చాట్‌లో మీరు క్లారిటీగా మీరు ఏ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఆహ్, ఇలా డేటా ఎనాలిసిటర్ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకున్నాను పలానా దగ్గర. సో, నాకు ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి నాకివ్వు. నేను ఇలాగా అప్లై చేద్దాం అనుకున్న నా యొక్క రోల్ ఇది. నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఇది. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్. సో, నాకు ఆల్రెడీ ఎక్సెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇవన్నీ కూడానన్నమాట. ఎక్సెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎక్సెల్ మీద ఇన్ని వర్క్ చేశాను. వర్డ్ ఫార్మాట్ మీద ఇంత వర్క్ చేశాను. ఆ వర్క్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చాట్‌జీపీటీకి ఇస్తే ఆ వర్క్ ప్రూఫ్స్ కూడా మీకు ఈమెయిల్‌లో ఇంక్లూడ్ చేస్తదన్నమాట. సో, ఆ విధంగా మీ యొక్క డేటా అంతా కూడా మనకి చాట్‌జీపీటీ ప్రాంప్ట్ రూపంలో ఇస్తే మనకిక్కడ మీకు ఆటోమేటిక్‌గా ఈమెయిల్ అనేది డ్రాఫ్ట్ వస్తదన్నమాట. సో, ఇదే ఈమెయిల్ మీరు డైరెక్ట్‌గా జీమెయిల్ ఓపెన్ చేసి బాడీలో ఇదంతా కాపీ పేస్ట్ చేసి మీకు రెలెవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్‌మెంట్‌లో అప్‌లోడ్ చేసి రెజ్యూమే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా అటాచ్‌మెంట్‌లో అటాచ్ చేసి
2కి మనం ఈ ఈమెయిల్ అడ్రస్ పంపించాలన్నమాట. cguard@nirdpr.org.in అని చెప్పి. ఓకేనా? సో, ఈ యొక్క ఈమెయిల్ ఐడీకి మీరు పంపిస్తే వీళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, నేనెందుకు చాట్‌జీపీటీ యూజ్ చేయమని చెప్తున్నానంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉండవన్నమాట. దట్ టూ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో మనకి ఈమెయిల్ అనేది జనరేట్ చేస్తదన్నమాట. సో, అందుకే చాట్‌జీపీటీ యూజ్ చేయమంటున్నాను. సో, చాట్‌జీపీటీ అనే కాదు, మీరు ఇంకా వేరే ఎల్ఎల్ఎం మోడల్స్ కూడా యూజ్ చేయొచ్చు. చాట్‌జీపీటీ గాని, క్లాడ్ గాని, డీప్‌సీక్ గాని, సో, అలా మీకు గ్రాక్ గాని, సో, ఇలా మీకు ఏ టూల్ మీకు అలవాటు ఉంటే ఆ టూల్ వాడి ఎందులో అయినా మీరు జస్ట్ బేసిక్ ప్రాంప్ట్ అంటే బేసిక్ ఇంగ్లీష్‌లో మీ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో, నా గురించి ఇది. నేను పలానా జాబ్‌కి అప్లై చేద్దామనుకున్నా. నాకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఎక్సెల్ వచ్చు, వర్డ్ వచ్చు. ఎక్సెల్‌లో ఇన్ని వర్క్స్ చేశాను. వర్డ్‌లో ఇన్ని వర్క్స్ చేశాను. సో, అలా మీ గురించి మీరు జస్ట్ ఒక బేసిక్ ఇంగ్లీష్‌లో ఇస్తే అది ఆటోమేటిక్‌గా అర్థం చేసుకొని మీకు ఈమెయిల్ అనేది రెడీ చేస్తామన్నమాట. డైరెక్ట్‌గా ఈమెయిల్ డ్రాఫ్ట్ అనేది. సో, అందులో అందులో ఏమైనా మీకు ఇంకా మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మోడిఫికేషన్ చేసి ఆ బాడీ మీకు ఈమెయిల్‌లో పేస్ట్ చేసి అప్లై చేయొచ్చన్నమాట. ఓకేనా? సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి అంతే. ఇంకా మీకేమైనా డౌట్ ఏమైనా ఉంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రాంప్ట్‌లో ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో ప్రాంప్ట్ అని మెసేజ్ చేయండి. మీకు నేనే ఒక ప్రాంప్ట్ ఫార్మాట్ రెడీ చేసి మీకు ఇస్తాను. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ సో మచ్.